మంచి పిల్లరా, ఈరోజు మనము చర్చించుకునే అనగా ధ్యానించుకునే అంశము ఏమిటయ్యా అంటే ఇజ్రాయేలీల ప్రస్థానం. ఈ వాక్యాన్ని చూద్దాం పిల్లరా. అయితే దీనిలో ఈరోజు మనము ఎందుకు దేవుడు ఇజ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే వాక్యాన్ని ఈరోజు పరిశీలిద్దాం పిల్లరా. మీ అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథములో అది ప్రాముఖ్యమైనటువంటి విషయము, అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఎక్కడి నుంచి ఆరంభమైందయ్యా అని మనం గమనించుకుంటే ఇజ్రాయేలీల ఏర్పాటు కాడి నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశములాగా అనగా ఒక సంఘటనతో ఆరంభమైంది పిల్లారా. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటయ్యా అంటే మొదటగా మనం చదువుకున్న రీతిగా మన తండ్రి ఒక్కడే కాదా, మన అందరికీ దేవుడు ఒక్కడే కాదా, మరి ఇట్లుండగా మనందరము ఎందుకు అనేక విధాలుగా వేరువేరు దేవుడిని కొలుచున్నాము అనే విషయంతో పాటు మరి మన తండ్రి అయినటువంటి దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎందుకు ఆయన ప్రత్యేకంగా ఇజ్రాయేలీల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. ఇక్కడ మనము రెండు విషయాల్ని మనం గమనించవచ్చు పిల్లరా. మొదటిది, ఇజ్రాయేలీలు ఎలా ఏర్పాటు అయ్యారు, ఇజ్రాయేలీల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా ఏర్పాటయ్యా అనే క్రమాన్ని మనం గమనించినప్పుడు మీ అందరికీ తెలుసు, అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 గోత్రాలు ఏర్పడటం, అక్కడి నుంచి ఇజ్రాయేల్ సంతానం అభివృద్ధి అవటం మీ అందరికీ తెలుసు. ఇది ఎలా ఏర్పడ్డారనే, అసలు ఇజ్రాయేలీల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు అందరికీ దేవుడే కదా, మరి ప్రత్యేకంగా ఇజ్రాయేలీలు ఏర్పాటు చేసుకోవటానికి గల కారణం ఏమిటి అని మనం గమనించినప్పుడు దీనికై మనం పరిశుద్ధ గ్రంథములో లేవి కాండము 20వ అధ్యాయము 26వ వచనం చూద్దాం పిల్లారా. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను. మొట్టమొదటిగా ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క ఆకాంక్ష ఏమిటయ్యా అంటే ఈ భూమి మీదకి ఏర్పాటు చేయబడినటువంటి మనమందరము, ఈ భూమి మీదకి దేవుని కృపతో ఏర్పాటు చేయబడినటువంటి మనమందరము ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడయ్యా అంటే మనందరము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకయ్యా మనము పరిశుద్ధులుగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరము పరిశుద్ధులుగా ఉండాలి అనేది ఆయన యొక్క ఆకాంక్ష పిల్లరా. మరి దేవుని యొక్క ఆకాంక్ష ఎప్పుడు ఇదే, ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఎవరైతే పరిశుద్ధులో వారే పరలోకానికి వారసులు అవుతారు. ఎందుకయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు కనుక. మరి ఆయన సంకల్పం ఇదైనప్పుడు, ఆయన ఆలోచన ఇదైనప్పుడు మరి దీని ప్రకారమే మానవుని జీవితము ప్రయాణమైందా అని మనం గమనిస్తే మీ అందరికీ తెలిసి పిల్లరా, మొట్టమొదటిగా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి మొత్తాన్ని ఏర్పాటు చేసి మొదటగా ఏర్పాటు చేయబడినటువంటి ఆదాము అవ్వతో ఆయన చెప్పే మాట ఏమిటయ్యా అంటే ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం చూద్దాం పిల్లరా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలు పిల్లరా. సో ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటయ్యా అంటే మొట్టమొదటిగా దేవుడు ఈ లోకములో ఆదాముని అవ్వని ఏర్పాటు చేసి వారిని ఆశీర్వదించింది ఎందుకయ్యా అంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరింపజేసుకోండి, మీరు అనేక విధాలుగా విస్తరింపజేసి భూమి అంతా నిండండి, ఫలించండి అని చెప్పాడు పిల్లలు. అనగా తన బిడ్డలతో, పరిశుద్ధులైనటువంటి బిడ్డలతో ఈ భూ ప్రపంచం మొత్తము విస్తరింపచేయాలి అనేదే దేవుని యొక్క ఆకాంక్ష పిల్లరా. ఈ ఆకాంక్షతోనే ఆయన ఆదాముని అవ్వని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొంతకాలము పోయేసరికి ఏమి జరిగిందయ్యా అని మనం గమనిస్తే అలా విస్తరించబడినటువంటి అనేకమైనటువంటి బిడ్డల్ని ఆయన పరలోకము నుండి చూచినప్పుడు ఏమి జరిగిందయ్యా, ఎలా జరిగిందయ్యా అని మనం గమనించినప్పుడు అదే ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనంలో చక్కటి మాటను మనం పరిశీలించవచ్చు పిల్లరా.
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. చదవ ఇంకా. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెడిపి వేసుకొని ఉండిరి. చూడండి పిల్లలు, ఏం జరిగిందయ్యా అంటే, ఎప్పుడైతే ఆయన ప్రపంచాన్ని ఒకసారి చూశాడో సమస్త జనులు చెడిపివేయబడ్డారు. పిల్లారా, ఏం చేశారయ్యా అంటే వారి మార్గములను చెడిపివేసుకున్నారు. సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి. దేవుని ఆకాంక్ష ఏమో ప్రతి బిడ్డ పరిశుద్ధుడిగా ఉండాలని, తల్లిదండ్రులు పరిశుద్ధులుగా, పిల్లలు పరిశుద్ధులుగా, ఏర్పాటు చేయబడిన ప్రతి బిడ్డ పరిశుద్ధుడుగా ఉండాలని దేవుని యొక్క ఆకాంక్ష అయితే, కొంతకాలము పోయిన తరువాత జరిగినటువంటి విషయాన్ని గమనిస్తే పిల్లారా, ఇదిగో ఆయన ఈ భూమిని చూచినప్పుడు సమస్త శరీరులు, చూడండి అది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది తర్వాత చూద్దాం. అసలు ఏం జరిగిందయ్యా అని మనం గమనించినప్పుడు, సమస్త శరీరులు తమ యొక్క నడవడికలన్నీ మార్చుకొని శరీరానుసారులై ఈ భూ ప్రపంచాన్ని చెడు మార్గముతో నిండింపజేశారు పిల్లలు. సో ఏం చేయాలి ఆయన, ఏం చేయాలి? ఆయన ఆశ వేరు, కానీ జరుగుతుంది వేరు పిల్లలు. ఆయన ఆశ వేరై జరుగుతుంది వేరయ్యింది, కానీ ఆయన ఎంతో బాధపడ్డాడు పిల్లరా. అప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని జలప్రళయము ద్వారా నాశనము చేసేసి మరలా ఈసారైనా వచ్చే జనులతో పరిశుద్ధులతో ఏర్పాటు చేద్దామని ఆనాటి సమయంలో ఉన్న నోవాహు యొక్క కుమారులు, నోవాహు యొక్క సంతానాన్ని, వారి యొక్క 8 మంది కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని వారి నుంచి సంతానాన్ని ఇచ్చిన తర్వాత వారితో కూడా దేవుడు ఏమన్నాడయ్యా అంటే, ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం చూద్దాం ఇలారా. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నింపుడి. చాలు పిల్లరా, మరలా ఇదే మాట. మరలా మొదట ఏ మాట అయితే చెప్పాడో అంతే. ఎందుకంటే అది ఆయన ఆశ కదా, అది ఆయన ఆకాంక్ష కదా. ఈ భూ ప్రపంచాన్ని ఆయన చేయదలుచుకుంది దేనికయ్యా అంటే, పరిశుద్ధులతో నింపబడటానికి. చూడండి, ప్రకృతిని చూడండి మీరు, ఎంత చక్కగా నిర్మలంగా ఉంటుందో. ఒక ప్రకృతి వైపు మీరు ఎప్పుడు చూసినప్పుడు ఎంతో అందంగా కనిపిస్తుంది పిల్లారా. ప్రపంచంలో అందాలని అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం. నేషనల్ జువాలజీకి సంబంధించినటువంటి ఛానళ్ళు అయితేమి, లేక అనేకమైన స్క్రీన్ షాట్లు అయితేమి, ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు ఎంతో ప్రకృతికి మించినటువంటి అందము లేదనేది మనకు చక్కగా అర్థమవుతుంది. అంటే అది ఎంత పరిశుద్ధంగా ఉంటుంది పిల్లారా. మరి ప్రకృతిని అలానే చేశాడు, తన బిడ్డలు కూడా అలానే అవ్వాలనుకుంటే మరలా రెండవసారి కూడా, అనగా ప్రపంచంలో ఉన్న ప్రతి జనులని, ఒక కుటుంబాన్ని తప్ప మిగతా వారిని అందరినీ నాశనం చేసి మరలా క్రొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని మరలా వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. అక్కడ అంటారు పిల్లల్ని కానీ భూమిని నిండించండి అంటారు పిల్లలు. కానీ అక్కడ మనం గమనిస్తే మరి ఈ ఆశ అయినా నెరవేరిందయ్యా అంటే ఆశ కూడా నెరవేరలేదు పిల్లరా. అక్కడ కూడా మరలా జనులు, ఈ ప్రపంచంలో జనులు మొత్తము ఆదాము అవ్వ తర్వాత నోవాహు సంతానముతో, అతని 3 కుమారులైనటువంటి షేము, హాము, యాపోతుతో ఇదిగో ఈ ప్రపంచమంతా విస్తరించబడింది పిల్లరా. మీకు తెలుసా, ఇప్పటికీ ఈ నోవాహు పుట్టినటువంటి 3 కుమారులకు సంబంధించినటువంటి సంతానానికి ఇదిగో అనేకమైనటువంటి దేశాల పేర్లు పెట్టబడినాయి. ఇప్పటికీ ఆ గుర్తులు మనకి చాలా ఉన్నాయి పిల్లరా. యాపేతు ద్వారా, లేకపోతే అనేకమైన వారి పిల్లలు, అనగా మరి మొత్తం ఆ 3 పిల్లలకి సంతానం ఎంతగా వచ్చిందయ్యా అంటే, ఇదిగో ఒకరికి 6, ఒకరికి 5, ఒకరికి 7, మొత్తము దరిదాపులు 16 సంతానము దాకా వచ్చింది పిల్లరా. ఈ 16 సంతానాన్ని గమనించినప్పుడు ఆ బిడ్డలు కూడా దేవుని యొక్క మార్గములో రావాల్సినటువంటి ఆ బిడ్డలు కూడా ఏమవుతారయ్యా అంటే ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లరా. సో అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ బిడ్డల్ని కూడా దేవుడు చూచినప్పుడు బాధ కలుగుతుంది. అప్పుడు దేవుడు నిర్ణయించుకున్నటువంటి ఒక మాటే ఇజ్రాయేల్ యొక్క
ఏర్పాటు. ఇది ఇజ్రాయెల్ ప్రస్థానం అంటే అర్థం. ఎందుకు ఇజ్రాయేలీలు వచ్చారు అని మనం గమనించినప్పుడు, ఇదిగో ఈ విధముగా 2 సార్లు ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు మొత్తము ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో దేవుడు అనుకున్న రీతిగా పరిశుద్ధులనే వారు లేకపోతే ఆయన బాధపడుతూ, ఇలా కాదు, అసలు నా ప్రజలంటే ఎలా ఉంటారు, వారికి ఏమి చేయవచ్చు, వారు ఎలా ఉండాలి అనే నిర్ణయాలు తీసుకొని దేవుడు ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. వారినే ఇజ్రాయేలీలు అంటారు. అయితే ఆ ఇజ్రాయేలీలకి ముందు వారి ఏర్పడడానికి దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇస్తాడు. ఇదిగో ఈ భూ ప్రపంచంలో నీ సంతానము చేత నింపబడుతుందని, నీ సంతానముని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాడు పిల్లలు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ తనకి కావలసిన ప్రత్యేకమైనటువంటి బిడ్డల్ని ఏర్పాటు చేయటానికి దేవుడు ఇజ్రాయేలీల ప్రజల మొత్తాన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఇజ్రాయేలీని ఏర్పాటు చేసి ఆయన వారితో చెప్పే మాటల్ని మనము కానీ గమనిస్తే లేవి కాండము 18వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది బిలారా. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనము వాటన్నిటి వలన అపవిత్రులయ్యేది. చాలు చాలు పిల్లారా. సో ఇజ్రాయేలీని ఏర్పాటు చేసుకొని ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో ఇజ్రాయేలీలారా, మీకు కొన్ని నిబంధనలను కట్టడలను ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఏర్పాటుల్ని జాగ్రత్తగా గమనించండి. ఈ కట్టడల్ని, ఈ నియమాలని మీరు పరిశీలించండి. ఇదిగో మీకు ముందున్నటువంటి జనులు మొత్తము కొన్నిటి వల్ల అపవిత్రులైరి, కాబట్టి మీరు వారి వలె అపవిత్రులు కాబాకండి అంటున్నాడు పిల్లలు. ఎందుకని? మొదటి నుంచి ఎవరు? పరిశుద్ధుడు పిల్లారు. కాబట్టి మరలా ఇక్కడ పరిశుద్ధత గురించే చెప్తున్నారు. మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో అపవిత్రులు కాబాకండి అన్నాడు. అదే అధ్యాయం 18:30లో ఇంకో మాట ఉన్నది పిల్లారా. కాబట్టి నీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన అహీనమైనటువంటి ఆచారములను దేనినైనాను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకుంటున్నట్టు మరలా అంటున్నాడు. చూడండి పిల్లలు, ఇదిగో మీకు ముందున్న ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, అనగా మీరిప్పుడు ప్రత్యేకమైన ఇజ్రాయేల్ ప్రజలు అయ్యారు. కాబట్టి ఈ ఇజ్రాయేల్ అనబడే మీరు ఎవరయ్యా అంటే నా ప్రజలు. నా ప్రజలైనటువంటి మీరు ఎలా ఉండాలయ్యా అంటే పరిశుద్ధతతో ఉండాలి. మరి పరిశుద్ధతో ఉండవలసినటువంటి మీరు ఇదిగో దేనితో అపవిత్రతను మీకు ముందున్న వారు ఈ అపవిత్రతలు చేశారు అని మనము కానీ ఆ నిర్గమకాండము 18వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు అధ్యాయాన్ని కానీ మనము చదివితే ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషి చేసే బహు చెడ్డ గుణాలన్నీ అందులో ఉంటాయి పిల్లారా. భయంకరమైనటువంటి వ్యభిచారం, భయంకరమైనటువంటి కామక్రీడలు, భయంకరమైనటువంటి ఆరాధనలు, భయంకరమైనటువంటి అసలు హృదయానికే ఇష్టపడని, చూడలేని, వినలేని అనేకమైన అపవిత్ర జంతుకు సంబంధించిన కామక్రీడలు, పురుషుడితో కామక్రియలు, స్త్రీతో కామక్రియలు, వాయు వరసలు మరిచిపోయి కామక్రీడలు, చెల్లితో సహోదరుడు, తల్లితో కుమారుడు, తండ్రితో కూతురు, అబ్బోబ్బా ఎన్ని రకాలైనటువంటి చెడ్డ విషయాల్ని దేవుడు ఇక్కడ వారికి బయలుపరుస్తాడంటే పిల్లారా. ఇంతకుముందు ఇది చదువుతున్నప్పుడు ఇది నిజమా అని అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు అనేక రకాలుగా ఈ యూట్యూబ్ అయితేనే అనేక రకమైనటువంటి ఛానల్స్ వచ్చినటువంటి ఈ సమయంలో ప్రతిరోజు ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంది పిల్లారా.